నమస్కారం గురువుగారు. నమస్కారం మా భవాని. గురువుగారు, మనకి ఈ నెల 6వ తారీఖున వచ్చేసి మనకి శ్రీరామనవమి వస్తుంది కాబట్టి, శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సీతారాముల కళ్యాణం, శ్రీరాముల వారు. అసలు శ్రీరాములు వారు ఎవరు? శ్రీరామ తత్వం గురించి తెలుసుకోవాలి అనేసి చాలామంది అనుకుంటుంటారు. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి శ్రీరామ తత్వం గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. శ్రీరాముడు అంటే ఒక మనిషి కాదు, ఆయన ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్, అంటే ఒక తత్వం, ఒక మెటాఫిజిక్స్. అంటే రాముడు పుట్టకముందే రామనామం ఉంది. పుట్టకముందే రామనామం ఉంది. ఎలా గురువుగారు? సృష్టి మొదలు ఓంకారం ఎలాగో రామనామం కూడా అలాగే ఉంది. రామనామం ఎలా వచ్చింది? ఓం నమో నారాయణాయ నుంచి రా తీశారు, ఓం నమ శివాయలో మా తీశారు, రెండూ కలిపారు, రామ అయింది. అందుకే దీన్ని తారక మంత్రం అంటాం. అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ అనేది, పంచాక్షరి మంత్రము ఈ యొక్క ఓం నమ శివాయ అనేది. అంటే విష్ణువు శివుడి యొక్క తత్వం. విష్ణువు అంటే ఒక వ్యక్తి కాదు, విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించిన వాడు, అన్ని చోట్ల వ్యాపించుంటే అతను విష్ణువు అంటాం. సర్వశక్తిమంతుడిని విష్ణువు అంటాం. శివుడు అంటే వ్యక్తి కాదు, శివుడు అంటే మంగళాలను చేసేవాడు, శుభాలను చేసేవాడు మనకి అని అర్థం. కాబట్టి అటువంటి ఆ రెండు తత్వాల్ని మిక్స్ చేస్తే, అంటే పాలు నీళ్లు అనుకో, లేదా రెండు లిక్విడ్స్ కలిపామనుకో మంచిగా, లేకపోతే రెండు డ్రింక్స్ సపరేట్ డ్రింక్స్ మిసబుల్ కలిసేటటువంటి లిక్విడ్స్ కలిపితే ఇంకో కొత్త లిక్విడ్, అదే రామ మంత్రం. ఈ రామమంత్రాన్ని తారక మంత్రం అంటారు. దీన్ని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఇచ్చినటువంటి శివుడు, ఆ శివుడు ఎప్పుడు ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకుంటా ఉంటాడు. ఎవరిని చెప్పిస్తాడు అనుకుంటున్నావు? పార్వతీదేవిని కాదు, మరి ఆది పరాశక్తిని కాదు, రామా 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 అంటాడు. అందుకనే కానీ ఇది ఎవరు అనుకోరు కదా గురువు గారు. అంటే శివుడు ఎప్పుడు జపంలో ఉంటాడు, తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి బట్ దేన్ని ధ్యానిస్తూ ఉంటారు అనేసి. ఆ శివుడే అందుకే ఆంజనేయ స్వామిగా మారి ఏకాదశ రుద్రుల్లో ఒకడు రుద్రస్వరూపం, శివస్వరూపమే ఆంజనేయుడు. అందువల్లనే ఆయన రామ 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 అంటూ ఆంజనేయుడు జపిస్తూ ఉంటాడు. అలాగే రాముడు ఒకళ్ళని జపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరిని జపిస్తాడంటే శివుడిని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపిస్తాడు. గురుగారు, అందుకే మనం చూసుకున్నట్లయితే భూమి మీద కూడా మనకి శ్రీ రామలింగేశ్వర శివాలయం అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా. అంటే రాముడు స్థాపించిన శివలింగం అని చెప్పేసి శ్రీరామచంద్రుడు ఆయన ప్రతిష్ఠ చేశాడు, రామేశ్వర లింగం అని. అయితే ఇప్పుడు చిన్నజీర స్వామి వారు మొన్న రాముడు ఏం పెట్టలేదు అది రామేశ్వర లింగం, అది మహా అయితే 1000 సంవత్సరాలు అయ్యింది అని ఏదో ఆయన చెప్పారనుకో. ఆయన చెప్పిన దాంట్లో వేరే పరమార్థం ఉంటుంది. మామూలు జనం ఏమనుకుంటారు, నిజంగానే ప్రతిష్ఠ చేయలేదేమో అనుకుంటారు. పెద్దలు మహాత్ములు చెప్పేదానికి అర్థాలు వేరుగా ఉంటాయి. మొత్తం మీద మనం పామర భాషలో మాట్లాడుకుందాం, అంత హై లెవెల్ ఎందుకు మనకి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే శివుడేమో రామనామం జపిస్తాడు, రాముడేమో శివనామాన్ని జపిస్తాడు, ఓం నమ శివాయ. అయితే రాముల వారి చేత్తో ప్రతిష్ఠించిన ఇక్కడ కేసరగుట్ల కూడా ఉంది రామలింగేశ్వర స్వామి గుడి. అలాగే ఎక్కడ పడితే అక్కడ మనకి రామలింగేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి నువ్వు అన్నట్టు. అలాగే శివుడు కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేసినవి చాలా చోట్ల ఉన్నాయి, ఆయన పూజించినవి చాలా చోట్ల ఉన్నాయి. అంటే దీనికి కూడా మళ్ళీ కాంట్రవర్సీ, శివుడు రాముడు పూజ చేయలేదు, లేకపోతే రాముడు శివుడిని, వైష్ణవులు ఏమంటారు రాముడే గ్రేట్ శివుడి కంటే, అందుకని రాముడు శివుడిని పూజ చేయలేదు అని వాళ్ళు అంటారు. ఎందుకు గురుగారు ఈ వైపరీత్యాలు? హిందువులు అంటే అందరూ ఒకటే కదా, మళ్ళీ అందులో వైష్ణవులు, క్షత్రియులు ఇవన్నీ ఏంటి? అందుకనే స్లోగా మనం చదువుకున్న వాళ్ళని కొద్దిగా నడుచుకుంటూ రావాలి, ఈ చదువుకున్న స్వామీజీలు హర్ట్ అవ్వకుండా. క్షత్రియులు అంటారు, వైష్ణవులు అంటారు, లేక వచ్చేసి బ్రాహ్మణ్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు అంటే కొన్ని పద్ధతులలో కొన్ని ఆచరించాలి, అది నిజమే అనుకోండి. కాకపోతే ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా అది మేము ఇది మీరు అనడం, ఆ దేవుణ్ణి మేమే పూజించాలి, ఈ దేవుణ్ణి మీరే పూజించాలి అనడం కరెక్టే అంటారా? ఇవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటివి. అవును, బ్రహ్మ పదార్థం అనేది ఒకటే, రాముడు వేరు శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. రాముడిని ఎవరు చూడలేదు, శివుడిని ఎవరు చూడలేదు, లెక్చర్స్ మాత్రం ఇచ్చేస్తారు. జనాలు ఫోటోలో చూసింది జనాలు మాత్రం పూజలు చేసేస్తూ ఉంటారు. రాముడు ఎవరో తెలియదు,
కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి రూపం ఇలా ఉంటుందని మాత్రానికి మనం తెలుసు కూడా కానీ పెయింట్ నిజానికి వేసిందే. అవును పెయింటర్ కానీ నిజానికి ఎలా ఉంటారు ఏంటి అనేది ఎవరికి అందుకనే తెలియదు. తత్వం అన్నారు, అవును. అందుకనే ధ్యాన శ్లోకం అన్నారు. హ్మ్. పురాణాలు ఏం చెప్తున్నాయి? జ్ఞానసం. ధ్యాన శ్లోకం, ధ్యానాన్ని బట్టి ధ్యాయేత్ ఆజానుబాహుం, ఆజానుబాహుడై ఉంటాడు, 6 అడుగుల అందగాడు. ధృతశర ధనుషం, అలా అది పట్టుకొని ఉంటాడు ధనుషుని. హ్మ్. బద్ధ పద్మాసనస్థం, పద్మాసనం వేసుకుని ఉంటాడు. ధ్యాయేత్ ఆజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం, పసుపు పట్లు వేసుకుంటాడు. వాసోవసానం నవ కమల దళ స్పర్ధి నేత్రం ప్రసన్నం, ఆయన కళ్ళు ఎలా ఉంటాయంట? హ్మ్. అప్పుడే వికసించినటువంటి తామర పుష్పం కళ్ళు ఉంటాయి చూడు, అవును. జస్ట్ పువ్వులాగా మొగ్గ ఇలా పువ్వు చూడు, ఎంత అంత చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. అంటే నీ కళ్ళలాగా. మళ్ళీ అది నెక్స్ట్ సెకండ్ అనుకో, నెక్స్ట్ సెకండ్ మళ్ళీ అవి వాడిపోయినట్లు లెక్కంట. అంటే ఎవర్ ఫ్రెష్ గా ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ అందుకనే సీతాదేవి ఆయన్ని నీలి కమల నయన, నీలి కమలవాడ అంటుంది. అవును. కాబట్టి ధ్యాయేత్ అజానుబాహుం దౌతశరదన సంబద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమల దళ స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖ కమల మిలల్లోచనం నేరదాభం, ఎడం భాగంలో సీతాదేవిని పెట్టి కూర్చుంటాడు హ్మ్. అని చెప్పేసి వామాంకారూఢ సీత ముఖ కమల మిలల్లోచనం నేరదాభం నానాలంకార దీప్తం ధతమురు జటామండలం రామచంద్రం, జటామండలం వేసుకొని అందగాడనమాట శ్రీరామచంద్రుడు. హ్మ్. మనం అందరం శ్రీకృష్ణుడికే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, ఈ గోపికలు రాధమ్మ ఆడవాళ్ళతో ఎక్కువ ఉంటాడు అనుకుంటారు. శ్రీకృష్ణుని ఉత్త ఆడవాళ్లే ప్రేమించారు. హ్మ్. అంటే ప్రపంచమంతా వశమై ఉంటుంది, కానీ గోపికలు ఎక్కువ. మన కృష్ణుడు అనగానే గోపికలు రాధమ్మ తల్లి అంటాం, రుక్మిణులు అష్టభార్యలు. హ్మ్. ఇంతే శ్రీకృష్ణుడి చిన్న బ్యాచ్. హ్మ్. రాముడిది పురుషులు కూడా ప్రేమించేస్తారు, 14,000 మంది ఋషులు ప్రేమించేస్తారు రాముడిని. అవును. రామా అంటే పుంసాం, మగవాళ్ళనే రంజింపజేసేటటువంటి స్వరద్రూపం. హ్మ్. అందువలన అంటే ఆయన అమాయకుడిలాగా ఉంటాడనమాట, ఆనెస్ట్ పర్సన్, నిజాలు చెప్తాడు. అందువల్ల నిజాలు చెప్పేవాడిని ఆడపిల్లలు ప్రేమిస్తారు, దట్స్ ఆల్. అంతే. అందుకని మగపిల్లలైన రామచంద్రుడిని అందుకనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు రాముడికి ఎక్కువ భక్తులా, కృష్ణుడికి ఎక్కువ భక్తులా చెప్పు చూద్దాం. నేను ఇది చెప్పలేను, ఇద్దరికి రాముడికే సమానమే ఎక్కువ ఉంటారు. అంటారు. ఎందుకంటే జై శ్రీరామని ఇప్పుడు వీళ్ళందరూ అంటారు కదా, అవునవును. ఎందుకని జై శ్రీకృష్ణ అని ఎందుకంటే జై శ్రీకృష్ణ మార్వాడీలు అంటారు, హ్మ్. జై శ్రీరామన్ ఎందుకంటారంటే రాముడు 10,000 సంవత్సరాల క్రితం పుట్టాడు త్రేతాయుగంలో. పబ్లిసిటీ ఎక్కువ ఉంది ఆయనకి. ఇప్పటి నుంచి 10,000 సంవత్సరాలు రామ 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 కథలు విని రామరాముడు భక్తులు ఎక్కువైపోయారు. కృష్ణుడు 5,000 సంవత్సరాలే. తర్వాత రామాయణం తర్వాత వచ్చింది భాగవతము మహాభారతం తర్వాత, అందుకని పాపులారిటీ తక్కువ అనమాట. అయితే దాని తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చాడు. వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా కొడుతున్నాం మనం. ఇప్పుడు మానేసాం అనుకో, గోవిందాలు ఎవరు చెప్పట్లేదు తిరుపతి వెళ్ళేటప్పుడు. తర్వాత కల్కి వస్తాడు. అంటే ఎవరంటే ఈ యొక్క అవతారాలలో ఎవరు సీనియారిటీ ఉందో వాళ్ళ పేర్లు ఎక్కువ చెప్తాం మనం, రాముడి పేర్లు. అలా రాముడికి ఎక్కువ భక్తులు ఉంటారు. అందువల్ల గ్రామ గ్రామాలలో రామాలయం ఉంటుంది. తర్వాత గ్రామ గ్రామాలలో ఆంజనేయ స్వామి ఉంటాడు. అలాగే మరి ఈయన ఏం చేస్తాడంటే చక్కగా ఈ రాముల వారి కళ్యాణము, రాముల వారి జననము ఎందుకు పుట్టాడంటే, రాముడేం ఊరికనే పుట్టేలా, మనలాంటి వాళ్ళు కాదనమాట. మహా ఋషులు తపస్సులు చేసి పడేస్తారు. మంచి మంచి వాళ్ళు 1 సంవత్సరం కాదు, లక్షల సంవత్సరాలు చేసేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఒక షాప్ ఓపెనింగ్ తీసుకురావాలా, లేకపోతే ఒక సీఎంని ఇక్కడ తీసుకురావాలంటే మనం ఊరికి వెళ్ళి అడగగానే వాళ్ళకి ఖాళీ ఉండదు, వేరే చోట అపాయింట్మెంట్లు ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, 4-5 సార్లు తిరుగుతారు కదా వీళ్ళు. అలాగే అక్కడ విష్ణుమూర్తి కూడా ఫుల్ బిజీ అక్కడ. అందువల్ల ఈ ఋషులు ఎంత తపస్సులు చేసినా వస్తానుండండి రా బాబు, వస్తానుండండి అని లక్షల సంవత్సరాలు పుట్టి అయిపోయిన తర్వాత అప్పుడు భూమి మీదకి అడుగుపెట్టాడు మన హీరో. అంత కష్టపడి వచ్చి మరి ఊరికనే వచ్చాడంటే ఏదో ఒకటి చేయాలి కదా ఆయన లెవెల్లో ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, చక్కగా మానవుడు ఎలా బతకాలి నేర్పించాడు మనకి. అలాగే చక్కగా దుష్ట శిక్షణ చేశాడు, ఎవరైతే చెడ్డవాళ్ళో అందరినీ తీసి పారేశాడు. తర్వాత శిష్ట రక్షణ చేశాడు, మంచివాళ్ళని రక్షించాడు. అంటే ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు రాముడు. తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నారని ఆయనకి తెలుసు. అందుకనే
తండ్రి మాట మీరు వినాలి. ఎంత కష్టపడతాడు తండ్రి పెంచడానికి చాలా. అది తెలియదు. ఎవరైనా జనం తండ్రికే తిండి పెట్టట్లా, హ్మ్. మళ్ళీ వాటా ఇస్తున్నావా ఆశిస్తున్నావా అని అడుగుతారు. హ్మ్. ప్లస్ ముసలాడు అయిపోయాడు కదా అని చెప్పేసి ఆయనకి తిండి పెట్టరు. ఆయన నిన్న అలాగే అడిగారా? తండ్రికి పెన్షన్లు డబ్బులు ఉన్నాయా లేవా అని పిల్లలు అడిగినా అడగకపోయినా, తండ్రి అడిగినా అడగకపోయినా పిల్లలు జేబులో పెట్టాలి. పెడుతున్నారు. ఎంతమంది పెడుతున్నారు అంటే మామూలు లేనోళ్ళు వదిలేయి, అమెరికాలో జాబులు చేస్తున్న గాడిదలు కూడా చాలామంది గాడిదలు పెట్టరు. ఎందుకని? వాళ్ళు తండ్రి ఏదైనా కొనుక్కుందామంటే ఎందుకు ఇప్పుడు అంటారు. అలాగే అంటే వ్యసనాలు అయిపోతారు, స్వార్థపరులు అయిపోతారు డబ్బులు ఎక్కువైన తర్వాత. తల్లి నిన్ను 9 మాసాలు పెంచింది, పెంచితే ఆ తల్లికి తిండి పెట్టరు, ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేసేస్తున్నారు. ఇవన్నీ చేయకూడదు అని చెప్పడం కోసమే రాముడు వచ్చాడు. రాముడు ఏం చేశాడు? తన తల్లే కాదు, కౌసల్య, సుప్రజ, రామ, సుమిత్రాదే కాదు, ఆ లాస్ట్కి కైకేయి, తన పిన్ని అయినటువంటి కైకేయి తల్లిలా చూసుకుంది. ఆమె అడిగిపోరా నువ్వు రాజ్యం వద్దు ఏమవుతుంది దుబాయ్ అంటే, అప్పుడు ఈ కౌసల్య ఆమె మాటలు శిరసావహించి తల్లికి గౌరవించి తిట్టుకోకుండా వెళ్ళాడు. ఫస్ట్ తల్లిని తండ్రిని గౌరవించాలన్నాడు. తర్వాత బ్రదర్స్ ఉన్నారు, ఇప్పుడు కోర్టులో కేసులు వేసేసుకుంటున్నారు, నీ కాస్త ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని అన్నదమ్ములు. అట్లా వేసుకోకూడదు నాయన అని తన రాజ్యాన్ని కూడా ఆయన వదిలేశాడు, చేసుకోండి మీరే అని. కానీ ఆ తమ్ముళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవాలి. కేవలం రాముడే పెద్ద గొప్పడేం కాదు, రాముడి నుంచి ఎలాగైతే ఈ భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన శంకుని చక్రాలే కదా వాళ్ళు పుట్టారు. కాబట్టి భరతుడు కూడా ఏం చేస్తాడంటే, రాముడు రాజ్యం నుంచి వనవాసంకి వెళ్ళిపోతే ఈ రాముల వారి యొక్క చెప్పులు ఉంటాయి కదా, అన్న నేను పరిపాలించను, నీ చెప్పులు నాకు ఇయ్యి, నేను దాని మీద పెట్టుకుంటాను అంటాడు. అందరు నాస్తికులే ఉంటారు, రాముడు చెప్పులు కూడా పట్టుకుపోతున్నాడు, వీడు స్వార్థపరుడు ఆ ఊర్లో వాళ్ళు. భరతుడు ఏమిట్రా నువ్వు రాముడిని ఎలాగో రాజ్యానికి గంటేసావు, కనీసం కాళ్ళకి చెప్పులు కావాలి కదా, ఆ చెప్పులు కూడా అలాగేసుకుంటావా నువ్వు? ఇంకా అసలు ఆ వనవాసం అంతా కూడా చెప్పులు లేకుండా నడిచాడు రాముడు లాస్ట్ వరకు, రావణాసురుడు చంపేసేంత వరకు కూడా, అంతవరకు. మనమేమో దర్జాగా రామాలయం అయోధ్య వెళ్ళేటప్పుడు షూస్ మంచి మంచి చెప్పల్స్ వేసుకుని ఏ గుడికన్నా వెళ్ళినా సరే మహాత్ములు తిరిగిన నేల చెప్పులు వేసుకెళ్ళకూడదు అని మనం చూడం. మనం చెప్పులు వేసుకొని షూలు వేసుకొని వెళ్ళిపోతాం. కానీ రాముడు మాత్రం పాపం ముళ్ళు గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా చెప్పులు లేకుండా తిరిగాడు. ఆ చెప్పుల్ని తీసుకొచ్చి మనకి సింహాసనం మీద పెట్టారు. అంటే ఎవరు పరిపాలించినట్టు? రాముడే పరిపాలించాడు. అంటే బ్రదర్స్ కూడా వాళ్ళు పరిపాలించుకోలేదు, భరతుడు స్వార్థమేమి లేదు. అంటే అన్నదమ్ముల ప్రేమ అలా ఉండాలా? నిజంగా మనకి రామాయణం వింటే గురువు గారు అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి అని సీతాదేవిని పల్లెత్తు మాట అనేవాడు కాదు. అవును, ప్రతిదీ మనకి తెలియచేస్తూనే ఉంటుంది. అసలు చాలా చక్కగా సీతాదేవిని ఎంత అమితంగా ప్రేమించేవాడు రాముడు అంటే ఇప్పుడున్న భర్తలు నేర్చుకోవాలి. అవును, సో ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే రామచంద్ర ప్రభు పడుకుంటాడు. ఆ ఉయ్యాల ఊగడం ఆగిపోతుంది, ఆయనకి డిస్టర్బెన్స్ వస్తుంది, గజ్జలు ఉన్నాయని చెప్పి సీతాదేవి ఇలా చీర ఎత్తుకొని గజ్జలు సౌండ్ నెమ్మదిలాగా పిల్లిలాగా వెళుతుంది. వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళగానే ప్రేయసి అంటాడు. అనగానే అరే నేను వచ్చానని మీకు ఎలా తెలిసిపోయింది అంటారు సీతాదేవి. అంటే అప్పుడేమంటుంది, ప్రేయసి దగ్గరికి రాగానే హృదయం దాని అంతకు అది స్పందిస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. అలాగే కృష్ణుడు కూడా అంతే, సత్యభామ అంత అలా ఇంత టెంపర్ చేసిన రుక్మిణి వాళ్ళందరినీ కూడా ఒక్క పల్లెత్తి మాట అనేవాడు కదా, ఇంకా కాలు పిసికేవాడు. మరి మగవాళ్ళు ఏం చేస్తున్నారు, బాధేస్తున్నారు ఆడవాళ్ళని. మగాళ్ళని ఉందిలే గురుగారు, ఆడవాళ్ళైనా కానీ అంటే ఆడవారు భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. అది అలా ఉంటేనే భార్య భర్తల భార్య భార్యను వాడు మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఈవిడేమో షాపింగ్ రా అని డబ్బులు. ఓకే గురుగారు, ఇక్కడ మీరు భార్యాభర్తల బంధం అంటే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. శ్రీరామనవమి వస్తుంది అంటే చాలా మంది ఇంకా కుటుంబంలో కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా అందరూ ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, కళ్యాణం ఏ గుడిలో చూద్దామని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాటల్లో నాకు వచ్చింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ అన్నారు అనమాట, శ్రీరామనవమి రోజు ఎవరైతే మ్యారేజ్ చేసేసుకుంటారో వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు అనేసి అని. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను. అదేంటి, దేవుడి కళ్యాణం అంటే మనకి లోక కళ్యాణం జరిగినంత గొప్ప కదా, మరి అలాంటి దేవుడి కళ్యాణం రోజు వివాహం జరిగితే విడాకులు తీసుకోవడం ఏంటి అనేసి నాకు ఆశ్చర్యం వేసింది. సరే వీళ్ళు అన్నారు కదా, నాకు ఈ డౌట్ వచ్చింది కాబట్టి రేపు షూట్కి వెళ్ళేసి ఎలా అయినా నేను గురువు గారిని అడగాలి అనుకున్నాను. బట్ అదే నిజంగా నాకు ఆ డౌట్ ఉంది గురుగారు. కళ్యాణం, దేవుడి కళ్యాణం రోజు పెళ్లి చేసుకుంటే శుభం జరగాలి కానీ అశుభం అనేసి అంటున్నారు ఏంటి, దానిపైన మీరు ఏమంటారు ఒకసారి?
రాముడే తెలియదు వీళ్ళకి, రాముడు పెళ్లి గురించి ఏం తెలుస్తుంది, రాముడు మనిషా అని చెప్తున్నారు పెద్ద పెద్ద పండితులే. అంటే వాళ్ళకి ఇది తెలిసి తెలియక మాట్లాడుండొచ్చేమో కానీ, కాకపోతే ఏంటంటే ఇలాంటివి మనకి వెళ్ళబట్టి అయ్యో అనేసరి అలా వెళ్ళిపోతే, ప్రజల్లోకి వెళ్ళిపోతే అవునంట కదా నిజమంట కదా అని చెప్పేసి నీకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. రాముడు అంటే సకల శుభాలను చేసేవాడు. మహాలక్ష్మి అమ్మవారు సీతాదేవి, వీళ్ళ కళ్యాణం అనేటటువంటిది చూసే అదృష్టం రాదు అసలు ఎవరికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, గుళ్ళల్లో కళ్యాణం చేస్తే సీతాదేవి ఒరిజినల్ సీతాదేవి ఒరిజినల్ రాముడు వచ్చి కూర్చున్నారు, పెళ్లి చేసేసుకుంటున్నారు అనుకుంటున్నారు. అసలు అవి ఒక మోడల్ గా, రోల్ మోడల్ గా, ఒక విగ్రహాలుగా మనం పెట్టి చేస్తున్నాం. పవిత్రత, శాంక్టిటీ ఇక్కడ క్రియేట్ చేస్తాం. భద్రాచలంలో చేస్తున్నాం, ఎక్కడ చేసినా ఒకటే, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే వీళ్ళేంటి, గ్యాంగ్ ఎక్కువ ఉంటే, జనం ఎక్కువ ఉంటే హుషారు ఎక్కువ ఉంటది కదా గుళ్ళో. ఆ రోజు కలకలాడుతుంటే మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు అందరూ. మనం నార్మల్ గా పెళ్లిలంటేనే ఎంతో కలకలాడిపోతూ ఉంటుంది, అలాంటిది దేవుడి కళ్యాణం అంటే ఇంకెంత కలకలాడిపోతుంది. పెళ్ళేమో రాముడికి, చీరలేమో బట్టలేమో వీళ్ళకి, అమ్మవారికి ఏమో కట్న కానుకలు చదివిస్తారు. ఒక పార్టీ సీతాదేవి తరపున, ఒక పార్టీ రాముడి తరపున. చక్కగా బాగుంది. ఆ కళ్యాణం చూస్తే ఎన్నటికీ అశుభం జరగదమ్మా. వీళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి పండితులే వాళ్ళు ఏదో మంచి ఉద్దేశంతో చెప్తారనమాట. పాపం రాముడు మనిషి, రాముడు ఇలా అని వాళ్ళకి అర్థం కాక జనం ఇలా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణము దర్జాగా చూడొచ్చు. ఆ రోజు పెళ్లి కానటువంటి వాళ్ళు, కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే కాలసర్పదోషాలు ఏదో కారణంగా ఏదో ఒక దోషంతో వంశపారంపర్యంగా పెళ్లిళ్ళు కాకుండా ఏజ్లు బారయ్యి విడాకులు తీసుకున్న వాళ్ళు, వివాహాలు కానటువంటి వాళ్ళు అందరూ కూడా సీతారామచంద్రుల యొక్క కళ్యాణం చూసి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అక్షతలు తలపైన వేసుకుంటే. ఇంకొక డౌట్ వచ్చింది, మీరు కళ్యాణం చూసిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకుంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది అనేసి అని చెప్పారు కదా. అక్షింతలు అనేవి తమంతట తామే తీసుకొని వేసుకోవాలా, లేదంటే అక్కడ గురువులు ఉంటారు కదా, పూజారులు, వారి చేత వేయించుకుంటే ఇంకేం మంచిది అంటారు? ఆ గురువు 100 రూపాయలు ఇస్తాను కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పంతులు సరే ఆ విషయాలు ఓకే, కాకపోతే ఏంటంటే అలా చేసుకుంటే మంచిది పర్వాలేదమ్మా. అసలు మన పంతులు అక్కడికి రానివ్వడు. అక్షతలు నువ్వు ఎంట్రీ ఎప్పుడు నీకు ఆయన కాపలా కాస్తాడు. ఆయన 100 రూపాయలు ఇస్తే నీకు అక్షతలు ఇస్తాడు, లేదా ఆవచ్చు అంటాడు. కాబట్టి ఎవరు మనం తీసుకుని వేసుకున్నా, ఆయన ఇచ్చి వేసుకున్నా మంచిదే. కళ్యాణం జరుగుతుంది. నెక్స్ట్ రామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలి ఇక్కడ. పంతుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి మనకి. ఇక్కడ గుళ్ళకెళ్తే ఏమవుతుందమ్మా, పంతులు పర్మిషన్ ఇస్తేనే కదా రామచంద్రుడికి మనం గోత్రం, నామం, డబ్బులు ఇస్తేనే చదువుతారు. అలా తయారైపోయింది సొసైటీ. సో మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది మనము ప్రొద్దున్నే శ్రీరామనవమి రోజున తలంట స్నానం చేసుకోవాలి. తలంట స్నానం చేసుకొని చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించాలి. శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి మనము రామచంద్రమూర్తికి ఈ యొక్క ఇల్లు కడిగి మొత్తం అంతా కూడా చక్కగా కల్లాపు వేసి ఒక పీట పెడతాం. ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి, దాని మీద తెల్ల గుడ్డ వేసి, తర్వాత దానిపైన ఈ యొక్క 2 కలశాలు పెడతాం. ఒకటి రాముడికి, ఒకటి సీతకి పెట్టి అందులో ఆవాహనం చేస్తాం రామచంద్ర ప్రభువుని, సీతాదేవిని. అలాగే ఆవాహనం చేసిన తర్వాత కళ్యాణం ఎలాగమ్మా, పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్లు వచ్చినాయి కాబట్టి పెళ్లిళ్ళకి మంత్రాలు పెద్ద అవసరం లేదు, ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ ఉంది. వివాహం అనేది ఒక తంతు. వేద మంత్రాలతో చేసినటువంటి ఎన్ని పెళ్లిళ్ళు నిలబడుతున్నాయి, ఎందుకు డైవర్సులు తీసుకుంటున్నారు? కాబట్టి మంత్రాలలో లేదంతా కూడా మనము జాగ్రత్తగా చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి అది మహాసంకల్పం అంటారు దాన్ని. తర్వాత ప్రవర అని ఉంటుంది, రాముని యొక్క గోత్రాలు, సీతాదేవి యొక్క గోత్రాలు, ఇవన్నీ కూడా. ఆ రాముని యొక్క గోత్రం గురించి ఇంకా భద్రాద్రిలో గొడవలు జరుగుతున్నాయి. రాముడి గోత్రం ఇదంటారు వాళ్ళు, ఇది కాదంటారు ఇంకొకళ్ళు, ఇలా. కాబట్టి మనం ఇవన్నీ మనం పట్టించుకోకుండా శ్రీరామచంద్రమూర్తిని యొక్క కళ్యాణాన్ని మామూలుగా ఇళ్లలో ఎలా అయితే పెళ్లి చేసుకుంటారో అవన్నీ గుర్తుంటాయి కదా, గుడ్డ అడ్డు పెట్టడాలు ఇవన్నీ చేసి జీలకర్ర బెల్లం పెట్టి, ఆ జీలకర్ర బెల్లాన్ని అమ్మవారికి, స్వామివారికి పెట్టి మనం ఇంట్లో మనమే చేసుకోవచ్చు. ఎవరు చేసుకోకూడదని ఎవ్వరు చెప్పినా నమ్మకూడదు. ఎందుకనంటే స్వామివారు కుదిరితే గుడికి వెళ్ళండి. గుడి కూడా ఏమవుతుంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు. సో వికలాంగులు ఎక్కువ ఉంటారు, ముసలివాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. గాలి ఆడక చిన్నపిల్లలు
ఊపిరాడక ఇబ్బంది పడతాడు. ఎండాకాలం అసలే పైగా ఎండాకాలం కాబట్టి ఎండలు కూడా చాలా గుళ్ళకి ఎక్కువగా వెళ్ళడం ఉన్నాయి. అనేటటువంటిది అవసరం లేదు. కుదిరితే వెళ్ళండి, లేకపోతే దగ్గరున్న ఏ గుడికైనా వెళ్ళొచ్చు. భద్రాద్రి రామచంద్రుడి దగ్గరికి వెళ్తే ఏదో ఇచ్చేస్తారని ఏం కాదు. మనకి సాంప్రదాయం ఏంటంటే తెలంగాణలో మనకి ఆ రాజు తీసుకెళ్లి పట్టు వస్త్రాలని ముత్యాలని శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి ఇస్తారు తలపైన పెట్టుకొని. అందుకని అలాగా జరుగుతాయి. కాబట్టి ఆ రామచంద్ర ప్రభువు అందరికీ తెలిసింది ఏంటంటే కేవలం సీతారాముల కళ్యాణమే అనుకుంటారు, కానీ ఆ రోజు రాముల వారు పుట్టినరోజు కూడా. ఆ రోజు రాముడు పుట్టాడు కాబట్టి పుట్టినరోజు కూడా చేస్తారు. అయితే ప్రతిరోజు ప్రతి పూజలు కూడా తెల్లవారుజామున లోపల అయిపోతాయి. ఇప్పుడు అసలే మరి కొత్త కొత్త యూట్యూబ్లో చెప్పేవాళ్ళు వచ్చి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే చేసేయాలి పూజ, ఫినిష్ బ్రహ్మముహూర్తంలో చేసేయాలంటే మీకు ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 3 గంటలకు లేచేసి చదవండిరా, పుస్తకాలు తీసి చదవండిరా, చిన్నప్పుడు చదివితే డెఫినెట్గా వాళ్ళు కలెక్టర్లు అవుతారు, డెఫినెట్గా డబ్బులు వచ్చును. కానీ ఇక్కడ పంతులు చెప్పినట్టు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, పెద్ద అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుందామని 3 గంటలకి తెల్లవారుజామున లేస్తున్నారు, సూర్యుడు రాకముందు ఫినిష్ చేస్తున్నారు. ఈ శ్రద్ధ అప్పుడు ఉంటే ఎంత బాగుండేది. వీళ్ళకి ఏమీ రాదు అలా చేసిన వాళ్ళకి, కానీ మంచి హ్యాబిట్ తెల్లవారుజామున లేవడం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అలా ప్రొద్దున మాటలే పూజలు పూర్తయిపోయేటటువంటి పూజలు సీతారామ కళ్యాణం ఒక్కటే, రామచంద్రుల పూజ ఒక్కటే 12 గంటల దాకా అవుతుంది. మధ్యాహ్నం మాటలు చేస్తారు. అది విచిత్రం. ఇక్కడ మిగతా ఏ పూజలైనా చూడు రాత్రిపూట, కానీ ఇక్కడ మాత్రం మధ్యాహ్నం 12 గంటలు. ఎందుకనంటే అందరికీ కుదరాలి కదా మంచిగా తయారవ్వడం. అలా కాకుండా ఇంకేమన్నా దాని వెనక ఆంతర్యం ఏమైనా ఉంది అంటారు. ఆ రోజు శ్రీరామచంద్ర ప్రభు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలో పెట్టారు ముహూర్తం. అందువలన ఆ 12 గంటలకే వస్తుంది. అప్పుడే తలంబ్రాలు ఇవన్నీ వేస్తారు. అభిజిత్ లగ్నంలో పెళ్లి చేస్తారు. ఇకపోతే రామచంద్రుడు పుట్టినప్పుడు మొత్తం అందరూ వెళ్ళారు చూడడానికి. దేవతలు, గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు అంతా వెళ్ళి చూసి వచ్చారు రాముడిని. కానీ ఒక్కడు మాత్రం అందరూ సంతోషపడ్డారు, ఒక్కడు మాత్రం ఏడుస్తా కూర్చుంటున్నాడు రాముడు పుట్టాడని. ఎవరిని ఏడుస్తారా కూర్చొని రాముడు పుట్టాడని? ఎవరు చెప్పు చూద్దాం, ఎవరా వ్యక్తి? ఎవరంటే చంద్రుడు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా వెళుతున్నారు రాముడిని చూడడానికి, కానీ నాకు ఛాన్స్ లేదే, సూర్యుడు ఉండగా చంద్రుడు ఎలా వస్తాడు? అందుకని ఏడుస్తుంటే అప్పుడు రామచంద్రుడు ఏం చేస్తాడంటే, ఓకే నెక్స్ట్ టైం నేను నీ టైంలో పుడతాను, చంద్రుడు ఉండగా పుడతాను, నువ్వు చూసేలాగా వీలుగా. అందుకే కృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకు పుడతాడు. ఇదేమో రాముడేమో మధ్యాహ్నం 12 గంటలకి, కృష్ణుడేమో అర్ధరాత్రి 12 గంటలకు పుడతాడు. మరి శ్రీరామచంద్రుడు అనే పేరు ఎలా వచ్చింది? అందుకే స్పెషల్ 2వ వరం ఇచ్చాడు. ఏమని? చంద్రుడు ఇంకా సంతృప్తి పడట్లా, నీకు నెక్స్ట్ జన్మ అది ఎప్పుడోనండి, నెక్స్ట్ జన్మలో ఇస్తారు, ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఇవ్వండి అంటాడు. అందుకని అప్పుడు ఏమంటాడు, అరే నా పేరు పక్కన నీ పేరు పెడతాను, ప్రపంచం ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు. అందుకే శ్రీరామచంద్రుడు అంటారు. వేరేది శ్రీరామ సూర్యుడు అంటావా ఎక్కడన్నా? అనం కదా. 2 వరాలు ఇచ్చాడు అనమాట. 2 వరాలతో శ్రీరామచంద్రుడు అయ్యాడు. ఆ విధంగా సీతారామచంద్రుల వారి యొక్క కళ్యాణానికి కొత్త బట్టలు వీళ్ళు కొనుక్కొని స్వామివారికి పట్టుబట్టలు అక్కడ పెట్టుకొని చక్కగా చేసుకొని నైవేద్యాలు పెట్టాలి. నైవేద్యాలు ఓపలో మనం 9 నైవేద్యాలు 10 నైవేద్యాలు పెట్టేయండి అని మాత్రం పబ్లిసిటీలు ఎక్కువైపోయినాయి. ఏం అవసరం లేదు, ఒక నైవేద్యం చాలు. దద్దోజనము, పాయసాన్నము, కీర్, మనకి అప్పాలు, ఇలాంటివి ఏవైనా సరే మనం ఏదైనా నైవేద్యం, పులిహార ఇలాంటివి పెట్టచ్చు. వడపప్పు, పానకం మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఎందుకనంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ సీజన్ లో మనకి సైంటిఫిక్ రీజన్ కాకుండా మనకి ఆధ్యాత్మికంగా ఏమైనా రీజన్ ఉంది? ఆధ్యాత్మికంగా పెసరు బుధవారం. పెసలు అంటే ఏంటి? పెసరపప్పు బుధవారం. అలానే కాదు గురువుగారు, మన ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒక్కొక్క పండుగకి వచ్చేసి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలో ఏంటంటే ఏదో ఒక ఆంతర్యం అనేది దాగి ఉంటుంది కదా. మనకి సైంటిఫిక్ రీజన్ కాకుండా ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకున్నట్లయితే శ్రీరామ నవమి రోజు వచ్చేసి వడపప్పు, పానకం అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా ఆ రోజు వడపప్పు తినాల్సిందే, పానకం తాగాల్సిందే కదా గురువు. ఆ రోజు ప్రజలందరికీ కూడా కూల్ డ్రింక్ లేవు కదా ఇవ్వడానికి. అవునవును, అంటే దాని వెనక ఏమైనా ఆధ్యాత్మికంగా శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం ఎక్కడ జరిగింది? జనకుడు యొక్క రాజ్యంలో జరిగింది, మిథిలా నగరంలో. అంతా పెసలు తప్ప ఏం పండేవి కాదు. అందుకని అక్కడంతా వడపప్పు, అదే ఈ పెసరపప్పుని అక్కడ వడపప్పు తయారు చేసి మొత్తం మిథిలా నగర ప్రజలందరికీ పంచారు. తర్వాత అక్కడ చెరుకు పంట బాగుండేది, బెల్లం ఎక్కువ ఉందన్నమాట. ఆ బెల్లం నీళ్ళు కూల్ డ్రింకులు లేవు కాబట్టి ఏదో ఒక డ్రింక్ ఇస్తాం కదా. అప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ అనేది. మిథిలా నగర ప్రజలందరికీ కూడా అంత సరిపడేది వడపప్పు,
ఆ యొక్క పానకము ఉంది తయారు చేసి అక్కడ మొత్తం రాజ్యం అంతా పోశారు. అయోధ్య నుంచి వచ్చారు మొత్తం పెళ్లికి రామచంద్ర ప్రభువుని చూడడానికి దేశాల నుంచి వచ్చారు. మరి ఇంతమంది కూల్ డ్రింక్లు ఎలాగిస్తారు? అక్కడ బెల్లం పంట ఉంది కాబట్టి, పెసర పంటలు ఉంది కాబట్టి పెసరపప్పే అధికంగా పండేది. ఇప్పుడు ఉదాహరణకి నార్త్ ఇండియా వెళ్తావు, గోధుమలు బాగా పండుతాయి. మన సైడ్ వస్తారు, మన సైడ్ రైస్ బాగా పండుతుంది. అలా మిథిలా నగరం అనేటటువంటి దాంట్లో పెసలు బాగా పండేవారు. ఇక ఆధ్యాత్మికంగా అదైతే మనకి జ్యోతిషపరంగా చెప్తున్నాను, రామచంద్రుడికి విష్ణుమూర్తిని అధిపతి ఎవర్రా గ్రహము అంటే, అది ఏ గ్రహానికి అధిపతి అంటే బుధుడికి. బుధుడు బాలేదనుకో ఏమని చేస్తాం మనం, చక్కగా శ్రీరామనవమి రామచంద్రుడికి కానీ కృష్ణుడికి కానీ విష్ణు పారాయణం చేయండి, విష్ణు సహస్ర పారాయణం చేయండి. ఈ యొక్క నెలలో శ్రీరామనవమి ఎప్పుడొచ్చినా సరే బుధుడు మీనరాశిలో నీచపట్టి ఉంటాడు. కాబట్టి బుధుడు నీచపట్టి ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ పెసలు మనము అది తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కాల్షియం తినాలి. అప్పుడు కాల్షియం ప్రాబ్లం వస్తే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఆ విధంగా బుధుడు యొక్క డెఫిషియన్సీ వస్తుంది. బుధుడు నీచపట్టాడు. ఈ సమయంలో ఈ పెసలు తినడం వల్ల బుధుడు సెటరేట్ అవుతాడు, నెక్స్ట్ వేరే రాశికి వెళ్ళిపోతాడు. ఇందువలన బుధుడు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేస్తాడు కాబట్టి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడి యొక్క పూజ చేయాలి. అందుకని ఈ పెసరపప్పు అనేది చేస్తాం. ఇక బృహస్పతి, ఆ యొక్క గురుడు మనకి ఎప్పుడు ఈ పూజ జరిపించిన వాడు, ఈ యొక్క తంతు జరిపించిన వాడు ఎవరైనా సరే, ఏ గురువైనా, విశ్వామిత్రుడైనా, వశిష్ఠుడైనా, ఎవరైనా సరే బృహస్పతి యొక్క రూపంలోనే ఉంటాడు. శుక్రుడు అలాగా శివలింగాకారంలోనే ఉంటాడు. బృహస్పతి శివలింగాకారంలోనే ఉంటాడు. గురుమండలి అనేటటువంటిది ఏదైనా సరే శివలింగ రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆది గురువు మనకి శివుడు, దత్తాత్రేయులంతా లింగ రూపంలోనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క గురువుకి తీపి వస్తువులు ఇష్టం కాబట్టి బెల్లము ఇస్తాం అన్నమాట. అదేవిధంగా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆ కాలంలో డీహైడ్రేట్ అయిపోద్ది బాడీ. ఆ డీహైడ్రేట్ అయిపోయినటువంటి బాడీని లిక్విడ్ ఇవ్వడం వల్ల మనకి ఈ బెల్లం పానకం ఇవ్వడం వల్ల మళ్ళీ వాటర్లో తేమ వస్తుంది బాడీలో. అలాగే శనగపప్పు వల్ల, ఈ పెసల వల్ల వేడి తగ్గుతుంది. కాబట్టి ఈ కారణాలుగా ఆ నైవేద్యం అనేది పెడతాం. లేకపోతే ఆ రోజున రాముడి వారి యొక్క బర్త్డే కూడా. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రీరామనవమి అనేటటువంటి పండుగని ఈ 2 కారణాలుగా మనము మధ్యాహ్నం మాటలు చేస్తాం అనమాట. అదే గోకులాష్టమి తర్వాత అంటే కృష్ణాష్టమి, శివరాత్రి రోజున శివుడు ఆవిర్భావం రాత్రి 12 గంటలకు జరిగింది కాబట్టి అప్పుడు 12 గంటలకు పెడతాం. కాబట్టి ఎప్పుడూ కూడా శ్రీరామచంద్ర ప్రభువు తన భార్యను ఎలా చూసుకోవాలా, అలాగే అపార కరుణామయుడు. రామతత్వంలో అపార కరుణామయుడు. ఎంత కరుణామయుడు అంటే ఆయన శత్రువును కూడా క్షమిస్తాడు. అదే యుద్ధ రంగంలోకి వచ్చేసరికి ఏమన్నాడు, శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ అన్నారు. అంటే శ్రీరామచంద్ర ప్రభువు రఘునందనుడు, తర్వాత ఈ యొక్క దశరథాత్మజుడు, దశరథుని యొక్క కొడుకు. అలాగే ఈయన రణకర్కశ రామ రామ, యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఎవడూ కూడా నిలవలేడు. కాబట్టి ఎప్పుడైతే ఈ యుద్ధంలో భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ముందుగా ఎన్నోసార్లు చెప్పాడు, శరణం వచ్చినటువంటి శత్రువుని ఇస్తారంటే. విభీషణుడు శరణం వేయడానికి వస్తే మిగతా వాళ్ళంతా అనుమానిస్తారు, ఆయన సోదరుడే, రావణుడు సోదరుడే వచ్చి శరణం వెడుతున్నాడంటే అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రం కాదు, ఇతను విభీషణుడు మంచోడని చెప్తాడు. రాముడు శరణిచ్చి ఆ యొక్క లంకకే రాజుగా చేసేసాడు. అక్కడికక్కడే పట్టాభిషేకం చేశాడు, ముందుగానే ఇచ్చేసాడు వాళ్ళు. అలాగే మళ్ళీ ఈ యొక్క శత్రువైనటువంటి రావణుడు ఒంటరిగా యుద్ధం చేసినప్పుడు దెబ్బలు తగిలి అలసిపోతే ఆఖరణ రాముడు ఏమంటాడు, రావణ ఈరోజు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రా అంటాడు. ఎప్పుడు కూడా అధర్మ యుద్ధం శ్రీరామచంద్ర ప్రభువు చేయలేదు. అలాగే ఈ యొక్క రావణాసురుడు ఏం చేస్తాడంటే అధర్మ యుద్ధం ఎన్నోసార్లు చేస్తాడు రాముడి పైన. యుద్ధం ఎన్నోసార్లు చేసిన తర్వాత రామచంద్ర ప్రభువుకి సర్వదేవతలు వచ్చి మేము నీకు సపోర్ట్ ఇస్తాం స్వామి, ఈ వానర సైన్యం అంతా కూడా మేము మీకు కూడా ఉండి అందరం కలిసి చేద్దామంటే వద్దు, 1:1 రేషియోలో వెళ్ళాలి. అందువలన రావణుడు నేను ఇద్దరం, అతనికి సైన్యం లేదు, అందరూ చచ్చిపోయారు, అందుకని మేము ఇద్దరమే యుద్ధం చేసుకుంటాము అంటాడు రాముడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.